ఇంకేం ఆప్షన్ వస్తుంది? జగన్మోహన్ రెడ్డిని ఒక రేంజ్ లో ట్రోల్ చేసి, విమర్శలు చేసి, మీమ్స్ చేసి, వైరల్ చేసి, రకరకాలుగా కామెంట్ చేసే ఒక సెక్షన్, ముఖ్యంగా మీ కాపు సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ జన సైనికులు, మీ విషయంలో మాత్రం ఎందుకు ఆ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది? ఎందుకు మిమ్మల్ని ఆ స్థాయిలో, జగన్ విమర్శించిన స్థాయిలో మిమ్మల్ని విమర్శించరు? ఎందుకు కారణం? అది వాళ్ళు చెప్పాలి. నాకు ఈ కమ్యూనిటీతో ఉన్నటువంటి అనుబంధం కానీ, లేకపోతే నేను రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తాను తప్పితే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎవరి మీద చేయను. అవసరాల కోసం మాట్లాడేవాడిని అసలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 3 పెళ్లిళ్ళు 4 పెళ్ళాలు అని మాట్లాడినప్పుడు మీ నాయకులు చాలా మంది, రోజా అవ్వచ్చు, పేర్నా అవ్వచ్చు, చాలా మంది నాయకులు ఉన్నారు కదా, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు, పార్ట్ టైం పొలిటీషియన్, పెయిడ్ ఆర్టిస్ట్ అన్నప్పుడు కూడా మీరు విమర్శలు చేయలే. కారణం ఏంటి? అంటే చాలా అగ్రెసివ్ గా కామెంట్స్ చేశారు. అంటే వ్యక్తిగతంగా ఎవరు అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరు లైఫ్ జీవితం వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను చెప్పింది రాజకీయపరమైనటువంటి విమర్శలే చెయ్యాలి తప్పితే రాజకీయ నాయకులు కానీ వ్యక్తిగతమైనటువంటి విషయాల్లోకి వెళ్ళటం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఏ పార్టీలో అయినా ఈవేళ ఈ పార్టీలో కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది చూసాం కదా మనం. ఎంత ఘోరంగా మాట్లాడుకుంటున్నారు. మరి అన్నీ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఏదో యూట్యూబ్లో కనపడుతుంది, నీ అమ్మ మొగుడా అనేటువంటి విషయాలు కూడా మాట్లాడాడు. అవును, గతంలో అన్నమాట వాస్తవమే. అవి నేను నిన్న మనం ఎప్పుడో యూట్యూబ్లో కూడా చూశాను. మరి ఇంక ఎవరికి మినహాయింపు అనేటువంటిది ఎవరికి ఉంది ఇక్కడ?